క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానములో మీ హృదయ పరిస్థితి. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనంలో మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. మన భౌతిక హృదయము మన ఉనికికి చాలా ముఖ్యమైనది. మన శరీరం అంతా జీవాన్ని నిలబెట్టే రక్తాన్ని పంపుతుంది. అదేవిధంగా మన ఆత్మీయ హృదయము మన ఆత్మీయ ఆరోగ్యానికి మరియు ఆత్మీయ శక్తికి కేంద్రంగా ఉంటుంది. మనము మన భౌతిక హృదయాన్ని పర్యవేక్షించి శ్రద్ధ వహించినట్లే మన ఆధ్యాత్మిక హృదయ స్థితిని అంచనా వేయడము మరియు పెంపొందించుకోవడం కూడా చాలా ముఖ్యము. ఈరోజు దేవునితో మన నడకలో మన హృదయ స్థితి యొక్క ప్రాముఖ్యతను మరియు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండే హృదయాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో మనము అన్వేషిస్తాము. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనము ఇలా సలహా ఇస్తుంది: అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని కాపాడుకోండి, ఎందుకంటే మీరు చేసే ప్రతి పని దాని నుండే వస్తుంది. ఈ వచనము మన హృదయ స్థితి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. హృదయం మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుందని నొక్కి చెప్తుంది. బైబిల్ ప్రకారము హృదయము తరచుగా మన భావోద్వేగాలు, కోరికలు మరియు సంకల్పాలకు కేంద్రంగా కనిపిస్తుంది. దేవునితో అనుసంధానించబడిన హృదయము ఆయనను గౌరవించే జీవితాన్ని గడపడానికి ప్రాముఖ్యతను చూపిస్తుంది. యేసు తన బోధనలలో మన హృదయ స్థితి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రాముఖ్యంగా ప్రస్తావించాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలలో యేసు ఇలా అన్నాడు: నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? ఎందుకంటే హృదయముల నుండి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండియే వచ్చును. కాబట్టి క్రీస్తును ప్రతిబింబించే జీవితానికి స్వచ్ఛమైన హృదయాన్ని పెంపొందించుకోవడము చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతో మంది జీవితాలను పరిశీలించి చూస్తే దేవునితో వారికి ఉన్న సంబంధము వారిని తీవ్రంగా ప్రభావితం చేసిన హృదయ పరిస్థితులను ఉదాహరణగా అందిస్తుంది. మొదటిగా రాజైన దావీదు. తనకు లోపాలు ఉన్నప్పటికీ దావీదు దేవుని హృదయానుసారమైన వ్యక్తిగా పేరు పొందాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. దావీదు కీర్తనలు నిజాయితీ గల, పశ్చాత్తాపపడిన మరియు దేవుని పట్ల గాఢమైన ప్రేమలో ఉన్న హృదయాన్ని వెల్లడిస్తాయి. బత్షెబతో పాపము చేసిన తర్వాత 51వ కీర్తనలో పరిశుద్ధమైన హృదయము మరియు స్థిరమైన ఆత్మ కోసము దావీదు హృదయపూర్వకంగా ప్రార్థించడము దేవుని ముందు సయోధ్య కోసము మరియు స్వచ్ఛత కోసము అతని కోరికను చూపిస్తుంది. రెండవదిగా రాజైన సౌలు. దీనికి విరుద్ధంగా రాజైన సౌలు హృదయ స్థితి అతని పతనానికి దారితీసింది. మొదటిగా దేవుడు ఎన్నుకున్న సౌలు హృదయము గర్వంగా మరియు అవిధేయతగా మారింది. దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించడంలో అతని వైఫల్యము, దావీదు పట్ల అతని అసూయ అతని హృదయాన్ని దేవుని మార్గాల నుండి దూరమైనట్లు వెల్లడించింది. దేవునితో జతకట్టని హృదయము యొక్క పరిమాణాల గురించి అతని కథ ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. మూడవదిగా పరిసయ్యులు. పరిసయ్యుల కఠినత్వ హృదయాల గురించి యేసు తరచుగా వారిని విమర్శించేవాడు. వారి మతతత్వము బాహ్యంగా ప్రదర్శించబడినప్పటికీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27 నుంచి 28 వచనాలలో యేసు వారిని, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ
సమస్త కల్మషముతోనే నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. వీరి ఉదాహరణలు హృదయం యొక్క అంతర్గత స్థితిని నిర్లక్ష్యం చేస్తూ బాహ్య భక్తిపై దృష్టి పెట్టడం యొక్క ప్రమాదాన్ని హైలైట్ చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆత్మీయ హృదయాన్ని కాపాడుకోవడానికి మన చర్యలు మరియు వైఖరుల గురించి మనము ఉద్దేశపూర్వకంగా ఉండాలి. దేవునితో జత చేయబడిన హృదయాన్ని పెంపొందించుకోవడానికి మనము ఆచరణాత్మక దశలను తెలుసుకోబోతున్నాము. మొదటిగా, క్రమము తప్పకుండా స్వీయ పరీక్ష. మనము క్రమము తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నట్లే మన హృదయాలను క్రమము తప్పకుండా పరీక్షించుకోవాలి. 139వ కీర్తన 23 మరియు 24 వచనాలు ఇలా చెప్తుంది: దేవా, నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును. నీ ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. మీ హృదయములలో స్వస్థత లేదా దిద్దుబాటు అవసరమయ్యే ప్రాంతాలను వెల్లడించమని దేవుడిని ఆహ్వానించండి. రెండవదిగా, ఒప్పుకోవడము మరియు పశ్చాత్తాపము. ఏవైనా పాపాలుంటే త్వరగా ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మనకు ఒక హామీ ఇస్తుంది. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పరిశుద్ధమైన హృదయాన్ని కాపాడుకోవడం అంటే మన పాపాలను అంగీకరించి వాటి నుండి దూరంగా ఉండడము. మూడవదిగా, అనుదిన భక్తి. ప్రతిరోజు ప్రార్థనలో లేఖనాలు చదవడంలో సమయం గడపడం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన మనస్సులను నూతన పరుచుకోవచ్చు మరియు మన హృదయంలో పరివర్తన వస్తుంది. యెహోషువ 1:8 దేవుని వాక్యాన్ని మన పెదవులపై ఉంచుకొని దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వదిలింపజేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నాలుగవదిగా, మన హృదయాలను కాపలా కాచుకోవాలి. మీరు మీ హృదయంలోకి ఏమి అనుమతిస్తారో గుర్తుంచుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకొనండి. మీ హృదయాన్ని కలుషితం చేసే ప్రభావాలను నివారించండి మరియు మీ విశ్వాసాన్ని పెంపొందించే బలోపేతం చేసే వాటిని వెతకండి. ఐదవదిగా, కృతజ్ఞత గల హృదయాన్ని పెంపొందించుకోవడము. కృతజ్ఞత మన హృదయాలను మారుస్తుంది మరియు కృతజ్ఞత హృదయాన్ని దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా మారుస్తుంది. ఆయన ఆశీర్వాదాలు మరియు విశ్వాసానికి క్రమము తప్పకుండా దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. కృతజ్ఞత గల హృదయము ఆత్మీయ అభివృద్ధికి సారవంతమైన నేల. ఆరవదిగా, ఇతరులకు సేవ చేయడము. సేవ మరియు దయగల విషయాలలో చురుగ్గా పాల్గొనండి. నిజమైన హృదయముతో ఇతరులకు సేవ చేయడము వినయమును మరియు కరుణను పెంపొందిస్తుంది. మన హృదయాలను దేవుని ప్రేమకు మరియు దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా మారుస్తుంది. మన హృదయ స్థితి మన ఆత్మీయ ఆరోగ్యానికి మరియు దేవునితో మన సంబంధానికి కీలకమైనది. ఉద్దేశపూర్వకంగా స్వచ్ఛమైన పశ్చాత్తాపపడిన దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్న హృదయాన్ని పెంపొందించుకోవడం ద్వారా మనము ఆయన ప్రేమ మరియు సత్యాన్ని ప్రతిబింబించే జీవితాన్ని గడపవచ్చు. మనము చేసే ప్రతి పనిలోనూ దేవుని గౌరవించడానికి ప్రయత్నిస్తూ మన హృదయాలను శ్రద్ధగా కాపాడుకోవడానికి కృషి చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.